విక్టరీ వెంకటేష్ కొత్త తెలుగు సినిమా సంక్రాంతికి వస్తున్నాం. నిన్న మంగళవారం జనవరి 14న సంక్రాంతి రోజు రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ చూస్తే అసలు ఎక్సలెంట్ కలెక్షన్స్ వచ్చాయి. అన్ని ఏరియాల్లో హౌస్ఫుల్ బోర్డ్స్. సినిమా తక్కువ థియేటర్లో రిలీజ్ అయినా 1250 థియేటర్లో రిలీజ్ అయినా కానీ అన్ని షోస్ హౌస్ఫుల్ అయ్యాయి అన్ని థియేటర్స్లో. ఇంకా కొన్ని షోస్ కూడా పెంచారు. ఇక మన వెంకటేష్ కెరియర్లోనే మొదటి రోజు హయ్యెస్ట్ కలెక్షన్స్ తెచ్చిన సినిమాగా నిలిచింది. సంక్రాంతికి వస్తున్నాం. ఈ సినిమా మొదటి రోజు 40 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. అసలు ఇది వెంకటేష్ కెరియర్లోనే హయ్యెస్ట్. లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వచ్చిన మన వెంకటేష్ 75వ సినిమా సైంధవ్ కేవలం 5 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే మొదటి రోజు. ఇక వెంకటేష్ కెరియర్లోనే హయ్యెస్ట్ డే 1 గ్రాస్ కలెక్ట్ చేసిన సినిమా F2. ఆ సినిమా మొదటి రోజు 30 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. అది కూడా సంక్రాంతికే వచ్చింది. అది కూడా అనిల్ రావిపూడి డైరెక్షన్, అది కూడా దిల్ రాజు సినిమానే. ఇప్పుడు ఈ సంక్రాంతికి వస్తున్నాం. మొదటి రోజు 40 కోట్లు. ఇది కెరియర్ బెస్ట్ కలెక్షన్స్ డే 1 వెంకటేష్కి. ఇక ఏరియా వైజ్ చూసుకుంటే తెలంగాణలో ఈ సినిమా ఎక్సలెంట్గా 10 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది మొదటి రోజే. ఇక రాయలసీమ నుంచి 6 కోట్లు, ఉత్తరాంధ్ర నుంచి 3 కోట్లు, ఈస్ట్ గోదావరి నుంచి 4 కోట్లు, వెస్ట్ గోదావరి నుంచి 3 కోట్లు, గుంటూరు నుంచి 4 కోట్లు, కృష్ణా నుంచి 2 కోట్లు, నెల్లూరు నుంచి 1 కోటి. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు సంక్రాంతికి వస్తున్నాం సినిమా 26 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక నుంచి వచ్చేసి 4 కోట్లు గ్రాస్ వస్తే, ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికా నుంచి 8 కోట్లు అంటే $1 మిలియన్ మొదటి రోజే. ఇది కూడా ఒక రికార్డు వెంకటేష్కి కెరియర్లో. మొదటి రోజే $1 మిలియన్ గ్రాస్ కలెక్ట్ చేయడం అనేది ఒక రికార్డు వెంకీ కెరియర్లో. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా మొదటి రోజే 40 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలంగాణలోనే 5 కోట్లు ఉంది. ఈ సినిమాకు తెలంగాణలో డిస్ట్రిబ్యూట్ చేసింది దిల్ రాజు. ఈ సినిమా ప్రొడ్యూసర్ కూడా దిల్ రాజే. ఈ సినిమాని తెలంగాణకు 8.5 కోట్లకు డిస్ట్రిబ్యూట్ చేస్తే మొదటి రోజే 5 కోట్లు వెనక్కి వచ్చాయి. అంటే మోర్ దాన్ 50% రికవరీ మొదటి రోజే. మరో 3.5 కోట్లు వెనక్కి వస్తే సినిమా హిట్ అవుతుంది. తెలంగాణ వరకు 3.5 కోట్లు షేర్ రావాలి అంటే 7 కోట్లు గ్రాస్ రావాలి. ఇక రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాని 6.5 కోట్లకు కొంటే మొదటి రోజే 3 కోట్లు షేర్ వచ్చింది రాయలసీమలో. మరో 3.5 కోట్లు వస్తే రాయలసీమలో హిట్ అవుతుంది. అంటే మరో 7 కోట్లు గ్రాస్ రావాలి రాయలసీమ వరకు. ఇక మిగిలిన ఆంధ్ర మొత్తానికి ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 18 కోట్లకు కొంటే మొదటి రోజే 9 కోట్ల షేర్ వచ్చింది. అంటే 50% రికవరీ అయిపోయింది ఆంధ్రాలో. మరో 9 కోట్ల షేర్ వస్తే హిట్ అవుతుంది ఆంధ్ర ఏరియాలో. అంటే మరో 18 కోట్ల గ్రాస్ రావాలి. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 33 కోట్లకు కొంటే మొదటి రోజే 17 కోట్ల షేర్ వెనక్కి వచ్చేసింది. అంటే మరో 16 కోట్లు వెనక్కి వస్తే సినిమా హిట్ అయిపోతుంది బాక్సాఫీస్ దగ్గర. కమర్షియల్గా 16 కోట్ల షేర్ రావాలి అంటే మరో 32 కోట్లు గ్రాస్ రావాలి. 50% రికవరీ మొదటి రోజే వచ్చేసింది. ఇక కర్ణాటక డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాని 3.5 కోట్లకు కొంటే మొదటి రోజు 2 కోట్ల షేర్ వెనక్కి వచ్చేసింది. మరో 1.5 కోటి వెనక్కి వస్తే సినిమా హిట్ అవుతుంది. అంటే మరో 3 కోట్లు గ్రాస్ రావాలి కర్ణాటకలో. ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికాకు ఈ సినిమాని 5 కోట్లకు కొంటే డిస్ట్రిబ్యూటర్లు మొదటి రోజే 4 కోట్లు వెనక్కి వచ్చేసాయి. అంటే 80% రికవరీ అయిపోయింది మొదటి రోజే. మరో 1 కోటి షేర్ వెనక్కి వస్తే సినిమా హిట్ అవుతుంది ఓవర్సీస్లో. అంటే మరో 2 కోట్లు గ్రాస్ రావాలి ఓవర్సీస్లో. అలా టోటల్గా ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 41.5 కోట్లకు కొంటే ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజే 23.5 కోట్లు వెనక్కి వచ్చేసాయి. అంటే మరో 18 కోట్లు వెనక్కి వస్తే సినిమా హిట్ అవుతుంది. 18 కోట్ల షేర్ రావాలి అంటే మరో 36 కోట్లు గ్రాస్ రావాలి. అంటే మొదటి రోజే 55% రికవరీ అయిపోయింది. ఇక ఈరోజు బుధవారం, ఈరోజు కూడా కలెక్షన్స్ బాగానే ఉంటే నాకు తెలిసి సంక్రాంతి సినిమాల్లో మొదట బ్రేక్ ఈవెన్ అయ్యే సినిమా ఇదే. అండ్ మొదట లాభాలు తీసుకున్న సినిమా కూడా ఇదే. ఇక 100 కోట్ల గ్రాస్ ఈజీగా వచ్చేస్తుంది. సో సంక్రాంతికి మరో హిట్ పడింది వెంకీకి, అనిల్ రావిపూడి అండ్ దిల్ రాజుకి. నేను కూడా సినిమా చూశాను, నాకు కూడా నచ్చింది. ఒకసారి చూసేయచ్చు, కామెడీ బాగానే ఉంది. సో అది మన విక్టరీ వెంకటేష్ కొత్త తెలుగు సినిమా సంక్రాంతికి వస్తున్నాం. రిలీజ్ అయిన మొదటి రోజు 40 కోట్ల గ్రాసు. ఇక అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 23.5 కోట్లు. సినిమా బడ్జెట్ 80 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకి 41.5 కోట్లకు అమ్మారు. అందులో 23.5 కోట్లు వెనక్కి వచ్చే మొదటి రోజు. మరో 18 కోట్లు వెనక్కి వస్తే సినిమా హిట్ అయిపోతుంది బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా. 18 కోట్ల షేర్ రావాలి అంటే మరో 36 కోట్లు గ్రాస్ రావాలి. ఈరోజు కలెక్షన్స్తో బ్రేక్ ఈవెన్ అయిపోతుంది సినిమా. సూపర్ డూపర్ హిట్. ఓకే, బాయ్.